కార్తీక మాసం వచ్చేస్తుందండి. మరి కార్తీక మాసంలో దీపము స్నానము అనేది చాలా ముఖ్యమని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎంతో పుణ్యప్రదమైన మాసము కార్తీక మాసము. అందరూ కూడా ఎటువంటి వాళ్ళైనా మన భారతదేశంలో దైవాన్ని నమ్ముతాం కాబట్టి అందరూ కూడా ఈ ఒక్కరోజైనా ఆచరించాలని కోరుకుంటారు. మరి అటువంటి పరమ పవిత్రమైన కార్తీక స్నానం గురించి మనము ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేవి చక్కగా తెలుసుకుని ఆచరిస్తే మనకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా అందరూ చూడండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి మనకు కార్తీక మాసం అనగానే మనకి దీపావళి అమావాస్య అయిపోయిన తెల్లవారి నుండి మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం అంటే మనకు అమావాస్య నుండి అమావాస్య వరకు అండి. చాంద్రమానం ప్రకారము కృతికా నక్షత్రము పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసం అంటాం. కాబట్టి ఆ రోజు నుండి మనము ఈ కార్తీక మాసము అని పిలుస్తాం. ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము కార్తీక స్నానం చేయడము అనేది మనము ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఈ కార్తీక మాసము స్నానం ఆచరించడం అసలు ఎందుకు ఆచరించాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అనేది మనకు ఏది చెప్పినా మన ఆచారాలు అన్నీ కూడా మన ప్రకృతికి మన ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయని మనం ఎప్పుడు చెప్పుకుంటామండి. మన ప్రకృతిలో మార్పులు అంటే ఈ కాలము సూర్యోదయము ఆలస్యంగా అవడము, చలిగా ఉండడము, చీకటిగా ఉండడము అనేది జరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా మనము మన పనులలో ఎటువంటి తేడాలు లేకుండా ఆరోగ్యంగా ఉండడం కోసమే మనకు ఈ కార్తీక స్నానము అనేది నియమించబడింది అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అయితే సూర్యోదయం లేట్ అవుతుంది కాబట్టి మనకు పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనము ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ స్నానాలు ఆచరించడం అనేది చెప్తారు. అయితే దీనికి సంబంధించి మనకు పౌరాణికంగా కూడా కొన్ని కథలు ఉన్నాయి. కార్తీక పురాణం కూడా ఉంది. ఈ స్నానాలు చేయడం వల్ల మనకు ఎటువంటి పుణ్యం కలుగుతుంది అనేది. అయితే ఈ మాసంలో గంగాదేవి అంటే మనకు గంగా నది ఉంది. అయితే ఎన్నో నదులు ఉన్నాయి. అయితే అన్నిటికన్నా పవిత్రమైనది గంగా నది అంటాం. గంగా నదిలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగించబడతాయి, పాప ప్రక్షాళన జరుగుతుంది అంటారు. మరి అటువంటి గంగాదేవి మనకు ఇంట్లో ప్రతి నీటిలోనూ చేరుతుంది ఈ మాసంలో అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అయితే మరి అందరము ఈ రోజుల్లో నదుల స్నానం చేయలేము కదండి. ఏడాదిలో కాదు 10 ఏళ్ళకి కూడా ఒకసారి నది స్నానం చేయలేకపోతున్నాం. పూర్వకాలంలో చెరువులు ఉండేవి. ఆ చెరువులలో వెళ్ళి రోజు చెరువుల్లోనే స్నానాలు చేసేవాళ్ళు. అయితే ఏమంటారు, మరి పవిత్రమైంది అంటే పారే నీటిలో స్నానం చేయడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయని అంటారు. కానీ ఇప్పుడు పారే నీళ్ళల్లో స్నానాలు చేయడానికి మనకు అవకాశమే లేదు. నదులు ఉన్నా కూడా నదులు మనం స్నానం చేసేందుకు యోగ్యంగా ఉండకపోవడము అవన్నీ స్వయంకృత అపరాధాలు మనం చేసుకునేనండి. కానీ ఇప్పుడు ఈ దైనందిన జీవితంలో ఎంతో ఆదరబాదరాగా మనము మన పనులను చేసుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో మనకు అటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే ఇంట్లో అయినా సరే ఏ నీళ్ళైనా సరే ఆ నీళ్ళల్లో గంగా ప్రవేశిస్తుంది,
సూర్యోదయానికి పూర్వం ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు గంగా స్నానం చేసినట్టు వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందుచేత మనము ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా ఆ కాలకృత్యాలు తీర్చుకొని మనం చేసే ఆ నల్ల నీళ్ళు బోర్ నీళ్ళు ఏవో పట్టుకుంటాం కదా, పట్టుకున్న నీళ్ళలోనే మనము చెయ్యి ఆడిస్తూ గంగే 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 అని గంగను స్మరించి మనము స్నానం చేయాలని. అయితే ఇది కార్తీక మాసం కాబట్టి మనకు ఇంకొకటి కూడా చెప్పారు. ఇది కార్తీక మాసానికి దామోదర మాసము అని కూడా పేరండి. అయితే దామోదరుడు కృష్ణ భగవానుడికి దామోదరుడు అనే పేరు లభించింది ఈ కార్తీక మాసంలో. కాబట్టి దీన్ని దామోదర మాసము అంటారు. అందుకని ఆ కార్తీక దామోదర ప్రీత్యర్థం మనము ఈ కార్తీక స్నానం చేస్తున్నాము అని సంకల్పం చేసుకొని మనము ఆ నీటితోని స్నానం చేయడం వల్ల మనకున్న దోషాలు పాపాలు అన్నీ తొలగిపోయి మనము పరిశుద్ధులం అవుతాము. మనకు మంచి అంటే మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోయి మనకు చైతన్యవంతంగా జ్ఞానం కలిగి సంపదలు కలిగి మనము ఉద్ధరింపబడతామని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అయితే దీంతోపాటు మనకు ఇంకోటి కూడా ఏం చెప్తారంటే, ఈ స్నానం చేయడము అనేది రోజు తల స్నానం చేయాలా అని కొంతమందికి అనుమానాలు ఉంటాయి. రోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదండి. మనము ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజు తల స్నానం చేయడం, అసలు తల స్నానం చేయడం అనేది బుధవారమో గురువారమో చేయాలి అని చెప్తారు, శనివారము, ఈ 3 వారాలలో. అట్లా మీరు ఏదో ఒక వారం చేస్తారు, అంతేగాని రోజు తల స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. తల మీద నీళ్ళు చల్లుకున్నా సరిపోతుంది. మరి రోజు చల్ల నీళ్ళు చేయాలి అంటే అందరూ చేయలేరు. ఇవాళ రేపు ఆరోగ్యాలు బాగుండవు కాబట్టి ఆరోగ్యానికి అనుకూలంగా మనము చేయగలిగినంత వేడి నీళ్లను చేయాలి అని కూడా మనకు పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మన సంకల్పం అనేది చాలా ముఖ్యమండి. దేనికైనా కూడా మనము చిత్తశుద్ధితోని భక్తితోని నమ్మకంతోని ఆ సంకల్పం చేసుకొని స్నానం చేయడం వల్ల మనకు ఆ పుణ్యం కలుగుతుంది. అంతేగాని మనం ఏదో అందరు చేస్తున్నారు కాబట్టి చేయడము అనేది కాదు. అందుకోసమే నేను ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే కార్తీక స్నానము ఎప్పుడు చేయాలి ఏమిటి అని అంటూ ఉంటారు. మనకు మొదటి 15 రోజులేమో సూర్యోదయానికి పూర్వం చేయాలంటారు, సూర్యోదయము అయ్యే సమయానికి చేయాలంటారు తర్వాత 15 రోజులు. ఈ విధంగా మనం కార్తీక స్నానాలు చేసుకోవడం వల్ల మనకు ప్రశాంతత ఏర్పడుతుంది. పొద్దున్నే లేచి స్నానం చేసినప్పుడు మన ఇంట్లో చూడండి, మనకు ఆటోమేటిక్గా ఎంతో సమయం మిగులుతుంది, ప్రశాంతంగా ఉంటాము, చక్కగా మన పనులను చేసుకుంటాము, ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత దైవికంగా కూడా మనకు పుణ్యం కలుగుతుంది. ఇవి 2 ఇహపర సుఖాలను ఇచ్చే కార్తీక మాసం కాబట్టి అందరూ ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ని రోజులు చేయలేకపోయినా కనీసం మనకు వీలున్న రోజు చేయడం వల్ల అయినా కానీ మనం కొంతైనా ఉపశమనాన్ని పొందుతాం. కాబట్టి చేసేదేదో చక్కగా పద్ధతిగా చేసుకొని సరి అయిన ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.